ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది అంటూ ఉంటారు, నా సొంత వాళ్ళే నన్ను అవమానపరుస్తున్నారండి, నా బంధుమిత్రులే, నా రక్త సంబంధికులే అగౌరవంగా చూస్తూ ఉన్నారండి, నేను సక్సెస్ అవ్వకుండా కొన్ని మాంత్రిక శక్తులను ప్రయోగిస్తూ ఉన్నారండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారండి, నేనంటేనే నచ్చదండి, నేను ఎంత మంచిగా బ్రతికినా కూడా వారికి నేనెంత ఇష్టం ఉండదండి, ఎప్పుడు చూడు నా ఫెయిల్యూర్ని చూడాలని వారు ఆశపడతా ఉంటారండి అనేసి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ కూడాను. అయితే ఈ వీడియో చూస్తున్న మీలో అటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నట్లయితే వారితోనే దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంట. శత్రువు అనే ఆయుధము, మాంత్రిక శక్తులనే ఆయుధము, అపవాది అనే ఆయుధము, కీడులు నష్టాలనే ఆయుధము, ఇటువంటి ఆయుధాలు మీ పైన అపవాది లేదా శత్రువులు మరి వేయాలనేసి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆయుధమును దేవుడు త్రిప్పి కొడతాడు, వర్ధిల్లింప చేయడు అనేసి గమనించండి. ఇంకొకటి, సేవకులు నిజమైన నమ్మకమైన సత్య సువార్తను చేస్తూ పోండి. దేవుడు తప్పకుండా వారందరికి కూడా రక్షణ కవచముగా ఉంటారు. వారందరికీ మాత్రమే కాదు, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక రక్షణ కవచంగా ఉంటూ ప్రతి ఒక్క అపవాది వేసే బాణాలను త్రిప్పి కొడతారు, మిమ్మల్ని రక్షిస్తారు, తుదకు జయ జీవితాన్ని మీకు ఇస్తారనేసి నమ్మండి, విశ్వసించండి. మీ అందరి జీవితంలో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.